క్రైస్తలాడ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 13వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. సర్వకాలము నీకు అంటియుండును గక్క అని చెప్పాడంట. ఎవరు చెప్పారు? ఇది సందర్భం ఏంటి అంటే ఎలీషా అనే దైవజనుడు, గెహాజీ అనే పనివాడు ఎలీషా మాట వెనక వద్దు అన్నది ఆశించి పరిగెత్తి ధనాన్ని సంపాదించుకొని మరలా దానికి దైవజనుడి పేరే పెట్టాడు. దైవజనుడు పలానాదిమ్మన్నాడు, దైవజనుడు పలానాదిమ్మన్నాడని దేవుని పేరు చెప్పి అన్యాయంగా సంపాదించి అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వచ్చి ఆ దైవజనుడు దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్తూ అతనికి కలిగిన కుష్ఠరోగము నీకు సర్వకాలము అంటియుండునుగా కానీ శపించినటువంటి ఇది సందర్భం. దేవుని పేరు చెప్పి మనుషుల పేరు చెప్పి చాలామంది అవి ఇవి ఆశించి దానిని లోబర్చుకుంటున్నారు. ఒకళ్ళు దేవుడే నిజంగా అడిగాడు అనుకోండి, అది దేవుని కృప, దేవుడు దాన్ని బహుగా దీవిస్తాడు. ఒకవేళ దేవుడు అడగకుండా మనుషులు దేవుని పేరు పెట్టుకొని దేవుడు ఇదిమ్మన్నాడు అదిమ్మన్నాడు అని బ్రతికేది అనుకోండి, వాళ్ళకేముంది? కుష్ఠరోగం ఉంది. ఆత్మీయంగా వాళ్ళకి కుష్ఠరోగం ఉంది. అది ఎంతకాలం ఉంటుంది? సర్వకాలము ఉంటుంది. ఇంకా వాళ్ళ కుష్టు ఆశకండి అంతంటూ ఉండదు. దేవుడు ఇచ్చాడు అనుకోండి తృప్తిగా ఉంటుంది. మనుషులు ఇచ్చారంటే తృప్తి ఉండదు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడే ఏదైనా ఇచ్చారనుకోండి అదెంతో తృప్తిగా ఉంటుంది. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. ప్రభువుని విధించే నీకు వందనాలు చాలయ్యా, చాలు నీలో ఆత్మీయంగా ఎదగడానికి నీ కృపను విస్తరింప చేయండి అయ్యా అని అడిగినంత ప్రార్థనకి మించి మరొక ప్రార్థన ఉండదు. ధనాన్ని ఆశించి వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి ఏవేవో లోన్లు ఇప్పిస్తామని, ఏవేవో చీటీలు ఇప్పిస్తామని, ధనం ఇప్పిస్తామని ఏటేటో విస్తారంగా బ్రతుకుతూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుందంటే కుష్ఠరోగము. కుష్ఠరోగి అపవిత్రుడు. అపవిత్రుడు దేవుని మందిరానికి వెళ్ళలేడు. నువ్వు దేవుణ్ణే నమ్ముకున్నా బైబిలే పట్టుకున్నా సరే నీలో దేవుని పేరు చెప్పి అబద్ధమాడే తత్వం ఉంటే కనుక నీవు అపవిత్రుడవే, నీవు దేవుని మందిరానికి వెళ్ళలేవు. అటువంటి భక్తి నీకు క్షేమకరం కాదు. దేవుని యొద్దకు రా, దేవుని దగ్గర మోకరించు, ప్రార్థించు, దేవుడు ఏం చెప్తే అది చేయి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.